హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి మనకు మోస్ట్ రికమెండెడ్ వీడియో. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ తరపు నుంచి అన్న ఎస్ఆర్ఎస్ హేటర్స్కి ముద్దాలుగా ట్రోల్ చేయని అయితే ఈరోజు వాళ్ళ కోసం వీడియోని అస్సలకి స్కిప్ చేయకుండా మంచిగా బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు కొత్త కొత్త వీడియోస్ తీస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉంటారు, చిల్ చేస్తూ ఉంటారు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎస్ఆర్ఎస్ హేటర్స్ మీ అందరి కోసం ఒక చిన్న షాయరీ వినండి. ఇక్క మీద ఇక్క, ఎక్క మీద ఎక్క, ఎస్ఆర్ఎస్ హేటర్స్ అందరు చెక్క. ఓకేనా? రైమింగ్ కలలేదా? ఇంకోసారి చెప్పాలా? చార్చవన్నీ కూడా అయిపోయి ఎస్ఆర్ఎస్ హేటర్స్ అందరు నా లౌడ్ అయిపోయి. ఓకే కదా? ఇది అయితే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను పోయిన వీడియోలో ఒక చిన్న మిస్టేకేషన్ జరిగింది నాతోని. ఏంటంటే నేను మన ఎస్ఆర్హెచ్కి కప్ లేదని ఒక చిన్న అది మర్చిపోయి చెప్పేసిన. అయినా బాధ లేదు, మన ఎస్ఆర్హెచ్కి 2 కప్పులు ఉన్నాయి. అందరికి ఎక్కువ మందికి అయితే తెలియదేమో. ఫస్ట్ మనది డక్కన్ చార్జెస్ ఉండే, దాని కూడా కప్ ఉండే, అది కూడా హైదరాబాద్ టీమే. కానీ మళ్ళీ తీసేసి ఇది కొత్త ఫ్రాంచైజీ అన్నట్టు ఎస్ఆర్హెచ్. దీనికి ఒకటి అనుకోండి, ఇది ఒకటి ఒకటి పట్టుకుంటే 2. వీడియో అయితే వేసుకుని ముడ్డల మాట లేకుండా స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు సీదా ఫస్ట్ క్లిప్పు వినండి. ఏంటంటే ఒక చిచ్చా ఉన్నాడు, ఒక మాట అన్నాడు. ఆ మాట వినండి, నేను చెప్తున్నా. ఏంటంటే ఈ చిన్న క్లిప్ కట్టేసుకోండి. ఎందరో మంది అయితే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారుగా, ఈ చిన్న క్లిప్ కట్టేసుకొని వైరల్ చేయండి మంచిగా. ఒక తెలుగుని వై ఉండి ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయకుండా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తావా? అసలు బుద్ధుందా నీకు అని కొంతమంది నన్ను మెసేజ్లో అంటూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. బ్రో, మీకు తెలియని విషయం ఏంటంటే రీసెంట్ గా జరిగిన 100 లీగ్ ఆప్షన్ లో మీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏం చేసింది? పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ ని కొన్నది. అంటే వేరే బౌలర్లు వాళ్ళకు దొరకలేరా? మరి తెలుగోడు ఇండియన్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఓకే 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 ఈ భయ్యా చెప్పినట్టు ఇనకండ్రి. ఎస్ఆర్హెచ్ ఒకటే ఫ్రాంచైజీ కాదు, పాకిస్తాన్ ప్లేయర్ ఉన్నది. ఇంకా ఇటువంటి 2 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ మీద వచ్చేసి మన ముంబై ఇండియన్స్, అది కూడా ఒక పాకిస్తాన్ ప్లేయర్ని ఉన్నది. ప్లస్ 2వ నెంబర్ మీద వచ్చేసి అబుదాబి నైట్ రైడర్స్, అది మన కోల్కతా నైట్ రైడర్స్, అది కూడా పాకిస్తాన్ ప్లేయర్ని ఉన్నది. కానీ అందరూ ట్రోల్ చేసేది ఎవరిని? ఎస్ఆర్హెచ్ని. ఎందుకంటే హేటర్స్ ఎక్కారాబాయి మన ఎస్ఆర్హెచ్కి. ఈ క్లిప్ని మీరు కట్టేసి పెట్టండి. అది ఏ ప్లేయర్లో అది కూడా చెప్తా వినండి. ఎస్ఆర్హెచ్ టీంని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ని ఉన్నారు, అందుకోసం ట్రోల్ చేసిన కదా. మన ముంబై ఇండియన్స్ వాళ్ళేమో ఉస్మాన్ ఖాన్ని కొన్నారు, ఆయన కూడా ఒక పాకిస్తాన్ ప్లేయర్. దీని మీద వాళ్ళని ట్రోల్ చేస్తారా? చెయ్యరు. ఇంకా అబుదాబి నైట్ రైడర్స్, అదే మన కోల్కతా నైట్ రైడర్స్, వాళ్ళు కూడా ఒక పాకిస్తాన్ ప్లేయర్ని కొన్నారు, ఆయన పేరు ఉస్మాన్ తారిక్. ఆయన కూడా అబుదాబి నైట్ రైడర్స్ కోసం ఆడతారు, అది కూడా మన కేకేఆర్ నైట్ రైడర్స్ టీంతో. అయితే ఇద్దరు ఉన్నారు కదా పాకిస్తాన్ ప్లేయర్ని. మరి ఇలాంటి ట్రోల్ చేస్తారు, ఉత్త ఎస్ఆర్హెచ్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇగో తెలియనప్పుడు మాట్లాడద్దు, ఈయన వీడియోలో వచ్చి చూపెడతా. ఓకే, పాకిస్తాన్ ప్లేయర్ టీంని ఉన్నాడు కాబట్టి నువ్వు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తావు. మరి ఎస్ఆర్హెచ్ అయితే ఇప్పుడే ఉన్నది కదా, 26లోనైతే ఉన్నది కదా పాకిస్తాన్ ప్లేయర్ని. మరి అంతకుముందు ఎందుకు సపోర్ట్ చేయకపోవు నువ్వు? ఈ 2 టీంలు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ని ఉన్నాయిగా, వీళ్ళ గురించి ఎందుకు చెప్పలేవు? ఒకటి, నువ్వు తెలుసుకొని మాట్లాడలేవు. రెండవది నేను చెప్పలేదు ఏంటంటే, అగర్సే మనోడు ఇప్పుడు ఆర్సీబీని సపోర్ట్ చేస్తున్నాడు. అగర్సే ఈ మాట చెప్పలేదు అనుకో, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అన్ఫాలో చేసి దిగుతారు. మనోళ్ళు అయితే ఇక కామెంట్లలో మీకు తెలిసే ఇక కాటరామ కొడుకులు ఏమేమి చేస్తారు, ఇక మీ అందరూ తెలిసిన స్టోరీ. అందుకోసం ఈ చిన్న క్లిప్ తీసుకొని ఇట్లా చేసేసి ఇందుకోసం నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, అట్లయితే మరి మన బీసీసీఐ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడింది, మరి నువ్వు బీసీసీఐని సపోర్ట్ చేయకు. చల్, నేను మన ఇండియన్ క్రికెట్ చూడ, ఇది ఇట్లా వేస్తున్నది, ఇట్లా ఆడింది కాబట్టి నేను ఇట్లా చూస్తానని చెప్పవచ్చు డైరెక్ట్. అట్లా చెప్పలేం భయ, ఇదంతా అర్థమైపోయింది కానీ మన నక్ష. ఈ బ్రదర్ని మనం రెస్పెక్ట్ చేస్తాం, అందుకోసం మనం మేము తిట్టలేము దీంట్లో. ఇక నెక్స్ట్ ఒక పెద్ద అతిలోక సుందరి, దీని మాట వినండి. సాయి ఈరోజు ఎస్ఆర్ఎస్ గెలుస్తా అంటావు, డీసీ గెలుస్తా అంటావు? అట్లా చెప్తున్నావు. ఎన్ని మ్యాచ్లు ఏమైంది మరి గెలవలే? అట్లెట్లు చెప్పినావు, ఎన్నిసార్లు గెలలేగా మ్యాచ్లు, అట్లెట్లు చెప్పేస్తావు? బరాబర్ చెప్పేస్తారు భయ్. మీరు దగ్గర 2008 నుంచి ఆడుకుంటూ వస్తున్నాం. పోయిన సరే కప్పు కొట్టిండ్లు, ప్రతిసారి అంటారుగా మరి ఈసార్లో కప్పు నమ్మదే, ఈసార్లో కప్పు నమ్మదే. అట్లా మావాడు కూడా అన్నాడు. దీనికైనా నువ్వు అట్లెట్లు చెప్తావు అంటున్నావు? ఏ కట్టే ఎందుకు పడ్డావు నువ్వు చెట్టులా, అచ్చు గుచ్చుకోనా గుద్దలా అన్నట్టు ఉంది ఇది. ఐడి తీసుకుంటారు పోయి. నెక్స్ట్ వీడియో చూడాలి మీరు. ఐపీఎల్ కి ఇంకా 15 డేస్ కూడా లేదు, ఇంకా ఆర్సీబీ మీద ట్రోల్ స్టార్ట్ చేయలేరేంట్రా? అంటే లాస్ట్ ఇయర్ కప్పు కొట్టి హేటర్స్ అందరి నోట్లో లాలీపాప్ పెట్టినందుక. చూసిండ్లా, ఆర్సీబీని ఎవరో రోజు చేయాల్సిన అవసరం లేదు. రగ్గీసుని పిచ్చిలని చూడగలనే ఆర్సీబీ రోస్ట్ అవుతుంది. ఇన్ని రోజులు 15 రోజులు స్టార్ట్ ఉంది, ఎవరు ఆర్సీబీ ఎందుకు ట్రోల్ చేస్తలేరట? ట్రోల్ చేస్తే ఈ లంజడుకులు ఎగురుతారు, ట్రోల్ చేసిన అని. ఈ అందరి నోట్లో లాలీపాప్, ఈ నోట్లోనే కూడా లాలీపాప్ పెట్టేటట్టు లంజడుకు. ఎంత 500 రూపాయలకి కదా నువ్వు చేసేది ఇదంతా. ఇట్లా చేస్తావు 500కే కదా. తెలుసు మాకు తెలుసు, మేము చూసినామాడ. మొన్న మ్యాచ్ ఉన్నప్పుడు ఎంత ఎస్ఆర్హెచ్ 285 ఏమో కొట్టిండే మన దీని మీద, ఆర్సీబీ మీద. అప్పుడు నువ్వే కదా హైదరాబాద్లో అటు మన స్టేడియం పక్కకు 500కి ఇట్లా చేసిన నువ్వే కదా అది.
నువ్వే ఇసుంటి లంచోడు కల్లా ఆర్సీబీ రోస్ట్ అయ్యేది ఉత్త ఖాళీ పిల్లి చేయరు ఓడివి ఏం చెప్పాలా నెక్స్ట్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. SRH ఫ్యాన్స్ వీళ్ళేంద్ర నాకు పద్దాకు 300 కొడతాం ఆర్సీబీ మీద అన్నారు. మరి మీకు దమ్ముంటే భువనేశ్వర్, హైజల్వుడ్, ఎస్డేఎల్ ముగ్గురు ఉన్నప్పుడు 300 కొట్టండి రా. ఓవర్ వల్కే బుల్లే 13 సంవత్సరాల రికార్డ్ని ఒక్కటే సీజన్ 2 సార్లు వాళ్ళు తెంగిళ్ళు, నెక్స్ట్ సీజన్లో ఇంకోసారి వాళ్ళు తెంగిళ్ళు. నువ్వు వాళ్ళకి 300 కొట్టుడు పెద్ద మాట నారా? కాటేరమ్మ కొడుకులు అంటారా వైల్కే బుల్లే? గాలి లేపేసి గాల్లో గద్దలు ఎట్లా తెంగుతారు అట్లా తెంగేస్తారు వాళ్ళు. 300 ఈసారి కొట్టేస్తారు రా భయ్. హర్ బార్ 300 పార్ ఎందుకు ఈసారి 400 పార్ మోదీ చెప్పినట్టు చేసేద్దాం మనం, దాంట్లో ఏమున్నది. ఇగో ఇంకేందంటే ఇప్పుడు మనం అందరం తెలంగాణ వాళ్ళం రా భయ్, మనం ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయకుండా వేరే టీంకి ఎట్లా సపోర్ట్ చేస్తారా? ఓకే మన మెయిన్ ప్లేయర్లు ఇప్పుడు మనకు ఇష్టం వచ్చిన ప్లేయర్లు ప్రతి ఒక్క టీంలో ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఇష్టమైన ప్లేయర్లు ముంబైలో ఉన్నారు, కానీ నేను సపోర్ట్ దేనికి వేస్తా? ఎస్ఆర్హెచ్కి వేస్తా కదా భయ్. ఎందుకు? మన ఫేవరెట్ ప్లేయర్స్ ఆ టీంలో ఉండొచ్చు, కానీ మనం మన హోమ్ టీమ్ని సపోర్ట్ చేయకపోతే ఏం లాభం రా? ఒక మాట చెప్పు. ఇంకేమన్నా అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నాకు చెప్తున్నారు 300 కొడితే కూడా నువ్వు ఓలని తెచ్చుకో, 300 కొడతారు ఈసారి నిన్ను కూడా కొడతావు. దాంతో నువ్వు బయట కరడా గుబ్బాలు తెంగి చేతులు ఇచ్చేస్తారు. ఇది లౌడ ఇటు సైడ్ కొట్టేసిన అనుకో దౌడ చేతులు వచ్చి పడతాయి మా కెలాడే. నెక్స్ట్ ఇంకో వీడియో చూడండి. ఇట్లా సీట్లు అడుగుడు ఎక్కడన్నా చూసిరా మీరు స్టేడియంలో? కానీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గదే చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది పబ్లిక్ ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకుంటామని చెప్పింది. అండ్ దాంట్లో బాగానే ఇట్లా నీట్ గా సీట్లు మస్తు కడతారు నాకు అడుగుతారు పోయి. ఇసొంటిది మన హైదరాబాద్ లో సాధ్యం అవుతుందా? మన హైదరాబాద్ లో సీట్లలో కాకి రొట్టెలు పిట్ట రొట్టెలు గలీజ్ గా ఉంటది. ఇది ఇలా ట్రోలింగ్ చేసే పద్ధతి. అవ్వ ప్లేయర్ల మీద ఏమో చెప్దామంటే ప్లేయర్ల మీద నాకేం తెంగేది? వాళ్ళు అన్నిటి ఫ్యాన్స్ వచ్చి గుద్దాలో కొట్టేస్తారు. నేనేదో స్టేడియం మీద చెప్తా. చూసిలా మా బెంగళూరు స్టేడియంలో ఎంత మంచిగా సీట్లు క్లీన్ చేసి పెట్టిండ్రు. హైదరాబాద్ స్టేడియంలో మొత్తం కాకి రెట్టలు. నువ్వు నాకెవరా మరి? నీకు ఓడొద్దన్నాడు లంజోడక. హైదరాబాద్లో ఉంటావు కదా, నువ్వు హైదరాబాద్లో ముట్ట ఎక్కుతావు కదా. బెంగళూరు ఎక్కుతావు అన్నమాట. ఇక్కడ సీకవు మాది తీయగస్తలేదా? నూనె పెట్టి ఇస్తాం కదా మేమందరం. మేమైతే పోయినప్పుడు మాకు ఎప్పుడు గలీజ్గా వాళ్ళు ఎవరు అబ్బాయి సీట్లు బరబ్బరే ఉండే. లేదు మా చిన్నస్వామి స్టేడియంలో మా స్టేడియం ఇలా అయ్యేదే స్టేడియం ఇలా అయ్యేదే మా స్టేడియంలో మొత్తం క్లీన్ ఉంటాయి. హైదరాబాద్ స్టేడియం మొత్తం నేను పోతాను అసలు స్టేడియంలో. నేను మొత్తం రోల్స్ రాయిస్ కిందందిగా మాకెళ్ళవడేగా. ఈ స్టేడియంల గురించి ఏందో నాకు అర్థం కాదు. ఇగో భయ్ ఎట్లా అంటే కొందరు నాకుతారు, కొందరు సీక్తారు, కొందరు గొంతు దాకా నూనె పెట్టి తీసుకుంటారు గీసుంటోళ్ళు. ఏంద్రా భయ్ నాకు అర్థమైతే ప్లేయర్స్ గురించి మాట్లాడతారు, టీం గురించి మాట్లాడతారు. సరే పోయి స్టేడియం గురించి స్టేడియం మీద కాకి రెట్టలు వేసి ఉన్నాయట. సరే హైదరాబాద్లో నువ్వు ఎప్పుడు చూసినావు రా భయ్? నాకు అర్థమైతే లేదు. ఇంకా మస్తు ఎర్రిపుకులు ఉంటారు. నెక్స్ట్ వీడియో చూడండి అర్థమవుతుంది. మీరు కాటరమ్మ కొడుకులు కావచ్చు, కానీ ఇక్కడున్నది శౌర్యాంగులు రా. మర్చిపోయినావా? 13 సంవత్సరాల నుంచి ఉన్న ఒకటే ఒక రికార్డ్, ఒకటే సీజన్లో 2 సార్లు వాళ్ళు తెంగిళ్ళు. అది కూడా మీ టీం మీద ఒకసారి, నెక్స్ట్ ఇంకో టీం మీద ఇంకోసారి. అది కాగానే నెక్స్ట్ ఇయర్ ఇంకో రికార్డ్ రాజస్థాన్ మీద. అది మర్చిపోయినలా? చెప్పండి మీరు. కాటరమ్మ కొడుకులు అంటే లైట్ తీసుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీకు క్రికెట్ గురించి సీ తెలియదు, ఆతంటే ఆకంటావు. నీకు ఏం తెలియనప్పుడు నువ్వు ఎందుకు ట్రోల్ చేస్తావు ఎస్ఆర్హెచ్? ఒక మాట చెప్పు. ఎస్ఆర్హెచ్ అవ్వా కాటరమ్మ కొడుకులే షోరాంగిల్ వీరంగి అదంతా పక్కకు పెట్టు. కాటరమ్మ కొడుకులు అంటే అంతే, అదంతా బ్యాట్ ఉన్నదా బ్యాట్ మలిపి గుచ్చేసిన అనుకో నువ్వు కూడా లేస్తావు. మేనేజ్మెంట్ ఆల్రెడీ అవకాశం ఇచ్చేసింది. సో ఈసారి మొట్టమొదటి మ్యాచ్ ఆర్సీబీతో తలపడబోయేవి 4 టీంలు అంట. అందులో ఒకటంట అదే ముంబై, చెన్నై, పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్. ఆ 4 టీమ్స్ కే చెప్తున్నా, క్లారిటీగా వినండి. మొట్టమొదటి మ్యాచ్ వేరే గ్రౌండ్ లో ఆడాలని మొక్కుకోండి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో మీరు ఆర్సీబీతో కానీ మొట్టమొదటి మ్యాచ్ ఆడారు అనుకోండి, మొట్టమొదటి మ్యాచ్ లోనే మా ఆర్సీబీ మిమ్మల్ని రేప్ చేయడం మాత్రం పక్కా. రేప్ చేయడం ఖాయమా? మర్చిపోయినావా? 13 సంవత్సరాలు ఉన్న రికార్డు చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ మీదనే కొట్టిన కదా 285. అప్పుడు ఏమైంది? రేపు చేయలేక సాదా కాలేదా? ఏమైనా లేకుండే నాకు చెప్పు. వైగ్రా గోళీలు వేసుకోలేరా? ఈ బ్రో మా సైడే, కానీ మనకు తెలిసినోడే మంచోడే, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు గిసుడు రీల్ తీస్తాడు కదా, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మీ టీమే ఓకే చలో, నువ్వు కూడా ఈసారికి సపోర్ట్ అయ్యావు తెలుసు మనకు. నీ టీము ఆర్సీబీ రేపు వేసేస్తున్నావు కదా 4 టీంలది. మరి ఆర్సీబీకే నీ టీమే కదా, నువ్వు ఎట్లా నువ్వు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ అయ్యావు? ఆర్సీబీ కదా. మరి ఆర్సీబీకి 285 కొట్టినప్పుడు చిన్నస్వామి స్టేడియంలో కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు రేపు చేయలేదు ఎస్ఆర్హెచ్కి చెప్పు నాకు. ఇదంతా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఉన్నది ఆ మ్యాచ్ రేపు, అప్పుడు చూద్దాం. ఓలోల టీంది రేపు చేస్తారో చెయ్యరో చూడు, నువ్వు చూద్దాం. చెప్తున్నా కదా కాటరమ్మ కొడుకులు రాబోయి. ఫస్ట్ మ్యాచ్ గెలకపోతే నా
ఇక మాట వేరు రాబాయ్. ఫస్ట్ మ్యాచ్ గెలుస్తారు, గెలిచి చూపెడతారు, ఆ రేపు అయ్యేది ఏదో నీకే అయిపోతుంది. రెడీయా? సో వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటంటే ఎస్ఆర్హెచ్ మీద గుద్దలుగా వీడియోలు తీస్తావు చెప్తున్నా కదా. ఈ వీడియోని మనకు అంత హేటర్స్ నాకు గనవలేదు ఎక్కువ శాతం, ఎందుకంటే సిఎస్కే హేటర్స్ ఉండే వాళ్ళు ఉండే, కానీ మన ఎస్ఆర్హెచ్కి ఎక్కువ హేటర్స్ కనవలేరు. కాబట్టి మీరేం చేయండి అంటే ఎందరు మంది అయితే ఉంటారో అందరు నాకు రీల్స్ షేర్ చేయండి హేటర్స్, అలా వేసేస్తా. ఇంకొకటి ఏంటంటే వీడియో అగర్స్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, గుద్దలుగా వీడియోలు తీస్తాం. ఇంకేంటంటే మేక్ షూర్ మీరైతే ఆ చిన్న క్లిప్ ఉంది చూసినా, ఆ క్లిప్ కట్ వేసేసి వైరల్ చేయండి. సో రైట్ గైస్, బాయ్.